ప్రకాశం జిల్లా మర్కజ్ మసీద్ నిజాముద్దీన్ ఒంగోలు నగరానికి చెందిన 42 మసీదుల తరపున 8,000 మందికి విజయవాడ వరద బాధితులకు ఆహార పంపిణీ ఒంగోలు మత పెద్దల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ జిలానీ, టీడీపీ రాష్ట్ర మైనారిటీ నాయకులు ఉపాధ్యక్షులు షేక్ కపిల్ బాషా, పఠాన్ నజీర్ ఖాన్, పఠాన్ నాయబ్ రసూల్, జమీల్, షేక్ ఇంతియాజ్, షేక్ రఫీ, షేక్ ఇమ్రాన్, కరీముల్లా, సయ్యద్ మౌలా ఖాన్, హుసేన్ ఖాన్, మహబూబ్ జానీ, కలామీ షేక్, సాదిక్, షేక్ మున్వర్, కాసిం, షేక్ సిరాజ్, పఠాన్, కరీముల్లా ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. కలలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కలలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరువాడ మనది. కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె. ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే. కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి.
కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు. కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది, అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది, తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న నిన్న కదానేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్ళకు ప్రణమిల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. వారికి వచ్చినటువంటి సహాయాన్ని వాళ్ళ వస్తు రూపంలో ముఖ్యంగా 5,000 పులిహోర ప్యాకెట్లు మరియు 5,000 ప్యాకెట్లు మరియు వాటర్ బాటిల్ కూడా సరఫరా చేస్తున్నారు అని వీళ్ళందరికీ కూడా మా యొక్క మైనార్టీ వెల్ఫేర్ శాఖ తరఫున మరియు కలెక్టర్ గారి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు విజయవాడలో జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో వరద బాధితుల కోసం కలెక్టర్ గారి కాడి నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చిన వలన మరియు మన ప్రియతమ నేత జామర్తుల జనార్దన్ గారు కూడా ఆయన తరపు నుంచి కూడా చెప్పడం వలన మనం ఇక్కడ 35 మసీదుల వాళ్ళు కలిసి మర్కజ్ మసీద్ తరపు నుంచి 5,000 లెమన్ రైసు మరియు 5,000 పెరుగు పొట్లాలు మరియు 5,000 వరకు వాటర్ బాటిల్స్ మరియు దానితో పాటు బిస్కెట్స్ ఇంకా ఇతర సామాన్లు కూడా సహాయార్థము వరద బాధితుల కోసము పంపిస్తున్నాము. అల్లా వాళ్ళని అక్కడ బాధపడుతున్న వాళ్ళని అల్లా రక్షించుగాక. అందుకోసం అందరూ దువా చేయండి. రెండో విషయం ఏంటంటే ప్రతి ముస్లిం ఈ విషయంలో ముందు ఉండి మన ఎవరైతే ఉన్నారో అక్కడ నష్టంలో వాళ్ళందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ప్రకృతికి మనిషికి మధ్య సమతుల్యత లోపించడం వల్ల క్లౌడ్ బర్స్టింగ్ అనే పదాన్ని మనం తరచుగా వింటున్నాం. క్లౌడ్ బర్స్టింగ్ అంటే ఒకే రోజు దాదాపు 40 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్లు ఒక 2-3 గంటల్లోనే కురవటం. అది ఈరోజు ఈ నెల ఆగస్టు 30-31 తేదీలో విజయవాడలో ఒకే రోజు అంటే 31 తేదీ ఒకే రోజు దాదాపు 2 గంటల్లోనే 40 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. దానివల్ల అనేక మంది దాదాపుగా 30 మందికి పైగా చనిపోవటం, లక్షలాది మంది 3 నుంచి 4 లక్షల మంది నిరాశలయ్యడం జరిగింది. దానికి తక్షణమే స్పందించి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి వచ్చి అనేక విధాలుగా ఏదైతే అవసరమైన అవసరాలన్నీ దానికి సంబంధించిన సహాయక చర్యలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యులు జనార్దన్ రావు గారు కూడా నిన్న స్పందించి ఒంగోలు నియోజకవర్గం నుంచి దాదాపు 30,000 మందికి పైగా భోజన విజయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒంగోలు నగరంలో మత పెద్దల ఆధ్వర్యంలో ఒంగోలు నగరానికి సంబంధించి 34 మసీదు ఆధ్వర్యంలో అందరం మేమంతా మాట్లాడుకుని మైనార్టీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాలనుసారం ఈరోజు జనార్దన్ గారి ఆదేశాలనుసారం మేము
దాదాపు ఒక 8,000 మందికి విజయవాడ వరద బాధితులకు భోజన ఏర్పాట్లు చేసి ఇక్కడ నుంచి చిన్న మసీద్ దగ్గర నుంచి మత పద్ధతుల ఆధ్వర్యంలో విజయవాడలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు రావాల్సింది, ఎమ్మెల్యే గారు మత పెద్దలతో కూడా మాట్లాడటం జరిగింది. వారు అత్యవసర పని మీద చెన్నై వెళ్ళటం వల్ల రాలేకపోయారు, లేకపోతే ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పడం జరిగింది. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవి. ఈ విధంగా వెంటనే స్పందించి దాదాపు 7,000 మందికి భోజనం ఏర్పాటు చేసినటువంటి మత పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఏ విపత్తు అయినా ముస్లిం సోదరులు తమ వంతు పాత్ర పోషిస్తారని తెలియజేస్తూ దీనికి సహకరించిన మైనార్టీ వెల్ఫేర్ అధికారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.